రంగారెడ్డి నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే బార్బర్ ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు మరో బార్బర్. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఇంటి ముందు ఉన్న సెలూన్ షాప్ లో బార్బర్ రాజును హత్య చేశారు. దీంతో 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు స్థానికులు. అనంతరం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న కాప్స్ దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే నిందితుడు లొంగిపోయాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 31వ తేదీన ఇంటి ముందు వేసిన ముగ్గుతో రాజు ప్రవీణ్ల మధ్య గొడవ జరిగింది. ఇక అప్పటి నుండి రాజుకు ప్రవీణ్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత 6 నెలల క్రితం ప్రవీణ్ తో పాటు అతని తల్లిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాజు. అదే మనస్సులో ఉంచుకొని సెలూన్ లో ఉన్న రాజును కత్తితో గొంతు కోసి హత్య చేశాడు ప్రవీణ్. హత్య చేసిన కత్తితో ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు ప్రవీణ్. ఇక ప్రవీణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పనిచేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతున్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. దీంట్లో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళంతా చంపిన ఆయన గంజాయి సేవించినట్టుగా ఇంకా అక్కడ కూడా కొందరు అది తెలియదండి. అది దర్యాప్తులో తెలుస్తుంది, ఏంటి అనేది దర్యాప్తులో తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.